ముఖ్యమంత్రి గారు మరి సర్కార్ నడుపుతుండో సర్కస్ చేస్తుండో లేకపోతే తుపాకి పట్టుకొని తిరుగుతారు కదా పిట్టల ద్వారా, ఆ పిట్టల ద్వారా మాటలు చెప్పుకుంటూ తిరుగుతుండో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి ఒక అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో కనపడుతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో నిజంగానే ఏది చూసినా కూడా స్కామే. వాడొక పని చేసిండు సంతకం పెట్టినంటే దాంట్లో లాభాపేక్ష లేకుండా, దాంట్లో మనకు సొంతానికి సంబంధించినటువంటి వెసులుబాటు లేకుండా, పైసలు తీసుకోకుండా, కమిషన్లు తీసుకోకుండా అసలు పని అనేటువంటి జరుగుతలేదు. వాస్తవానికి సరే ఇవాళ ఒక ప్రముఖ పత్రిక కూడా ప్రచురించింది, భూభారతిలో దొంగలు పడ్డారు. కానీ సరే ఎక్కడో లోపల వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఒక భూభారతి పెట్టకుండా ధరణి అని పెట్టి ఆబ్లికి పెట్టి భూభారతిలో దొంగలు పడ్డారు. ఎక్కడ ధరణి పోయి నాకు అర్థం కాదు. ఎక్కడ న్యాయం ఇది? ధరణిని తీసేస్తేవి. ఇప్పుడు ఫోర్స్లో ఉన్నది ఓన్లీ భూభారతి. 100% వాస్తవం ఏంటంటే భూభారతిలో దొంగలు పడ్డారు. మరి ఆ దొంగ ఎవరు? ప్రభుత్వమే దొంగనా? ప్రభుత్వంలో పాత్ర వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు దొంగలా? ప్రభుత్వంలో ఎగ్జిక్యూషన్ పాత్రలో పోషిస్తున్నటువంటి అధికారులు దొంగలా? అసలు ప్రభుత్వానికి అధికారులకు సంబంధం లేకుండా ఇంకేదన్నా అతీత శక్తి